కాశీలో అన్నపూర్ణ క్షేత్రం ఎలా మొదలయ్యిందో తెలుసా? ఒకరోజు కైలాస శిఖరం మీద పరమేశ్వరుడు సుఖాసీనుడై ఉండగా పార్వతి వెనక నుండి వచ్చి వినోదార్థం ఒక్క క్షణం తన చేతులతో వారి కళ్ళు మూసింది. వెంటనే సూర్యచంద్రుల కళారహితమై లోకం అంధకార బంధురమైంది. ప్రజలు ఆందోళన పరులైనారు. దేవతలు, ఓ ఈశ్వర, ఇదేమి అకాల ప్రళయం అని మొరపెట్టారు. పరమేశ్వరుడు సమయజ్ఞుడుట వల్ల తక్షణం ఫలనేత్రం తెరిచి ప్రజల ఆర్తిని పాలద్రోలాడు. పార్వతి భయపడి చేతులు తీసింది. పరమేశ్వరుడు పలకలేదు. దేవి కంపించింది. స్వామి అనునయంగానే, దేవి, మనకిది వినోదమే, కానీ నా కళ్ళు మూయడం వల్ల లోకం సూర్యచంద్రపు రహితమైనది. ప్రజలు ఎంత తప్పించారో చూడు. ఒక్క క్షణమే కదా అంటావేమో, మనకు క్షణమైతే లోకానికది యుగం కాదా? ఇదేమి పని అని చల్లగా మందలించాడు. పరమేశ్వరుని ఆ అనునయ వాక్యం ఆలకించిన పార్వతి తన అపరాధం తెలుసుకొని లజ్జించి ఈ పాప పరిహారార్థమై తపస్సు చేయగలను, అనుజ్ఞనీయండని పరమేశ్వరుడిని ప్రార్థించింది. లోకమాతవు, నీకు పాపమేమున్నది, తపస్సు చేయనక్కరలేదు అన్నాడు శివుడు. ఆమెకు తృప్తి కలగలేదు. లోకమునకు ఆదర్శనీయంగా తపస్సు చేస్తానని ప్రాణేశ్వరుడిని ప్రార్థించి అనుమతి పొందింది. దక్షిణాభిముఖి అయి దేవి బయలుదేరింది. అప్పుడు కాశీరాజు రాజ్యంలో అన్నవృష్టి దోషం వల్ల అన్నం దొరకక ప్రజలు అల్లాడుతూ ఉన్నారు. ఆ మార్గంగా వస్తున్న దేవి అది చూచి కరుణించి సంకల్ప మాత్రం చేత పెద్ద భవనం ఒకటి కల్పించి అన్నపూర్ణ అనే నామధేయంతో వేల కొలది ప్రజలకు అక్షయ పాత్రతో అన్నదానం చేస్తూ సత్రం పెట్టింది. కొద్ది రోజుల్లోనే ఆమె కీర్తి దశ దిశలు వ్యాపించింది. రాజుగారి కొఠారములో ధాన్యం లేకపోవడం వల్ల వారు ఏదీ తోచక బెంగ పెట్టుకుంటూ ఉంటే ఒక స్త్రీ అన్నపూర్ణ అనే పేరుతో అన్నదానం చేస్తున్నదని తెలిసింది. ఆ రాజు ఆశ్చర్యమాసుడై, నాకు సాధ్యపడని పని ఒక స్త్రీ వల్ల సాధింపబడుతున్నదే, ఇదేమి వింత, పరీక్షింతమని కొన్ని గరిసెల ధాన్యం అరువు కీయవలసినదని వర్తమానం పంపాడు రాజు. ధాన్యం ఇవ్వబడదు, వస్తే భోజనం పెడతాము అని బదులు వచ్చింది. సరే చూద్దామని రాజు మంత్రులు మారువేషంలో వచ్చి పంకీర్తన కూర్చున్నారు. వడ్డించిన కొద్దీ అక్షయమవుతున్న ఆ పదార్థాలను చూసిన రాజు వివేకి గనుక ఇది మానస సాధ్యమైన పని కాదు, ఈమె దివ్యంగానేయే అని నిశ్చయించి భోజనానంతరం ఆమెకు భక్తితో నమస్కరించి, తల్లి, నీవు మా ఇంట నివసించి నన్ను కృతార్థునిగి చెయ్యి అని ప్రార్థించాడు. అంబ అతని భక్తికి మెచ్చి నిజరూపంతో నిలిచి, అప్పా, నీ భక్తికి సంతోషించాను. ఇక్కడ నేనున్నన్నాళ్ళు నివసించినందువల్ల నీ ఈ దేశంలో అన్నవృష్టి దోషం తొలగిపోతుంది. వర్షం కురిస్తే ఈ క్షామం ఉండదు. నేనిక ఇక్కడ నిలిచేందుకు వీలు కాదు. నీవు సుఖివై ప్రజలను పాలించు అని దేవి అంటే మాకు సేవ్యమానవై ఉండమని రాజు ప్రార్థించాడు. సరేనని దేవి అనుగ్రహించి వెళ్ళిపోయింది. వెంటనే వర్షం కురిసి దేశం సుభిక్షమైంది. ఆమె నివసించిన పుణ్యస్థలమే ఇప్పుడు అన్నపూర్ణాలయమని చెప్పబడుతున్నది. దేవి అన్నపూర్ణగా వెలసిన కారణము ఇదే. ఆ విధంగా బయలుదేరిన పార్వతి కాంచీపురమునకు వచ్చి ఇసుకతో శివలింగమును నిర్మించి పూజించి పాప విముక్తునైతినని భావించి భక్తుల ప్రార్థనానుసారం కామాక్షిగా అక్కడ వెలిసింది. తరువాత అక్కడే వృషభ వాహనురుడై అరుణగిరికి వెళ్ళదేనని బయలుదేరి ఇక్కడికి వచ్చింది. ఆ గిరి పాదమైన ప్రవల పర్వతం మీద ఉన్న గౌతమాశ్రమం వద్దకు ముందుగా వచ్చింది దేవి. గౌతమ పుత్రుడైన శతానందుడు అంబను చూసి హరపరవశుడై, అమ్మా రారా అని పిలిచి ఆర్ఘ్యపాద్యాది విధులతో పూజించి, మా తండ్రి కుశసమిదల నిమిత్తం అడవికి వెళ్ళి ఉన్నారు, నేను పోవచ్చెదను, నీవిచ్చటనే ఉండమమ్మా అని చెప్పి పరిగెత్తాడు శతానందుడు. ఇంతలో గౌతములు ఋషిగణ సహితంగా పుత్రునికి ఎదురైనారు. వారిని చూడగానే శతానంద హర్షపరవిషుడై, అమ్మ వచ్చింది, అమ్మ వచ్చింది అని అదే పనిగా అరిచాడు. చూస్తుండగానే ఆశ్రమ ప్రాంతపు అడవి అంతా చిగురొచ్చి
పుష్పఫలభరితమయ్యింది. గౌతములకు ఆశ్చర్యం కలిగి కొడుకును సమీపించి, అమ్మా, ఎవరురా అన్నారు. శతానందుడు గద్దద కంఠంతో, అమ్మ, పార్వతీదేవి వచ్చింది అన్నాడు. గౌతములు హర్షపులకితగా గాత్రులైనారు. పరుగు పరుగున పార్వతీదేవిని దర్శించి పూజించి వినుతించారు. ఆ తరువాత గౌతముల యోచనననుసరించి తపస్సు చేసిన దేవికి మహాదేవుడు ప్రత్యక్షమై, వరమడుగుము అంటే దేవి వినయంతో, స్వామి, ప్రసన్నుడివైతేవేని నీ శరీరంలో అర్ధభాగము నాకిమ్ము. నేనిక వేరొక శరీరంతో ఉండజాలను. ఉంటే మునుపటి వలనే ఏదైనా అపరాధం చేసి నిన్ను విడిచి ఇదే విధంగా అల్లాడవలసి వస్తుంది. అనుగ్రహించు అని ప్రార్థించింది. పరమేశ్వరుడు అదే విధంగా అనుగ్రహించి అర్ధనారీశ్వరుడైనాడు. ఓం నమః శివాయ. ఈ కథ మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. మీకు నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మరెన్నో ఆధ్యాత్మిక పరమైన వీడియోస్ కొరకు మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. లోకా సమస్తా సుఖినో భవంతు.